Hello everyone, welcome to Kartikeya IAS Academy. Let's see the newspaper analysis. I have taken the topics from the Hindu newspaper. So these are the topics we are going to discuss now. Ensure no migrant worker goes hungry. Okay. ఇది ఎవరు చెప్పారు మనకి ఇది సుప్రీం కోర్ట్ చెప్పారు టు ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. ఓకే, టు ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ద సుప్రీం కోర్ట్ issued instructions. It has given instructions that it has to take care that no migrant worker విల్ బి లెఫ్ట్ హంగ్రీ. అంటే ఏంటి, ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఏంటి, వలస వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, లైక్ విలేజెస్. ఇప్పుడు సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకుందాం. ఢిల్లీ చుట్టుపక్కల ఏవైతే విలేజెస్ ఉంటాయో అక్కడ నుంచి ఢిల్లీకి వర్క్ కోసం ఎవరైతే వస్తారో, ఓకే, ఎవరైతే లైవ్లీహుడ్ కోసం అని చెప్పి జీవనాధారం కోసం ఎవరైతే పల్లెటూర్ల నుంచి సిటీస్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మైగ్రెంట్ వర్కర్స్, వాళ్ళకి ఫుడ్ అన్నది టైంకి ఉండేలా చూడాలంటే ఏంటి, అట్లీస్ట్ రోజుకి 2 మీల్స్ అయినా సరే వాళ్ళకి అందేలాగా చూడాలి. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అయితే దానికోసం సుప్రీంకోర్టు ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఎప్పటి వరకు చేయాలని చెప్పింది అన్నది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ టాపిక్, మాన్సూన్ సెషన్ లైక్లీ ఫ్రమ్ July 19 to August 13. Okay, this is one of the sessions which are carried out in a parliament. Okay, every year there will be 3 sessions. We will be discussing here about the monsoon session. Okay, next, Indian values రిలీజియస్ ఫ్రీడమ్ నాట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏంటి అంటే రిలీజియన్ పరంగా తీసుకుంటే ఇండియాలోని వాట్ ఈస్ ద స్టేటస్, లైక్ ఎవ్రీ వన్ అలౌడ్ టు హ్యావ్ ఆర్ ప్రొపగేట్ ద or practice the religion which they wish. Okay, what is the status in India, we'll see here. And when it comes to the integration, are they equally accepting other religions? Okay, here religious freedom is there. Okay, it means they respect the other religions, they are free to practice whatever religion they want. But in the same way, are they accepting the other religions in the same way? We'll see here in different parameters, we'll see here, and this is as per the research released. Okay, అంటే ఏంటి, ఇండియాలోని ఎవరికి ఏ రిలీజియన్ కావాలి అన్నది, ఏ మతం కావాలంటే వాళ్ళది ఫాలో అవ్వచ్చు, వేరే మతం వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇస్తారు, అవన్నీ కూడా ఉన్నాయి. బట్ వేరే మతం వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఏదైతే ఉందో, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేయడం కానివ్వండి, నైబర్హుడ్లో యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు ఉంది అది అన్నది ఈ రీసెర్చ్లోని మనకు చెప్పారు, అది మనం చూద్దాం. నెక్స్ట్, ఓపీఈసీ రిస్క్ ఫోర్సింగ్ ఇండియా టు ట్యాప్ ఇరాన్. ఇక్కడ ఏమీ లేదండి. ఓపీఈసీ అంటే ఈ కంట్రీస్ నుంచి మనం ఏదైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ అవి తీసుకుంటున్నామో వాళ్ళు ప్రైజెస్ కానీ ఇలానే పెంచుతూ ఉంటే మనకు కానీ అలా పెరుగుతూ ఉంటే, ఇప్పటికీ ఇండియాలో ఎలా ఉంది, మనకి చాలా స్టేట్స్లోని 100 రూపీస్ అలా ఉంది ఇప్పుడు లీటర్. ఇంకా వీళ్ళు మనకి ఏదైతే ఇంపోర్ట్ చేస్తున్నారో అది కూడా కాస్ట్ పెంచుతూ వెళ్ళారంటే ఇండియాలో రేట్ పెరిగిపోతుంది. సో ఇక్కడ మన ఇండియా ఏం చెప్పింది అంటే, ఇఫ్ స్టిల్ యూ అంటే మనకి కోవిడ్కి ముందు ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో ఆ ప్రైజెస్కి మీరు వెళ్ళకపోతే, ఇంకా ప్రైజెస్ పెంచుతూ వెళ్ళిపోతే, ఇండియా హ్యాస్ టు సీ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్, ఇండియా వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి అని చెప్పింది. దానికోసం మనం చూద్దాం. అండ్ ఈ ఒపేక్ కంట్రీస్ అంటే ఏంటి అన్నది కూడా ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్, దీస్ ఆర్ ద కోర్సెస్ given by the institute for UPSC exams. They are providing recorded live and recorded classes, and దీస్ ఫీ స్ట్రక్చర్ ఈజ్ స్టిల్ టుడే, అంటే June 30th వరకు, ఇవాళ వరకు మనకి ఇది ఫీ. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ద ఫీజ్ విల్ బి దిస్ వే. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు హ్యావ్ ద డిస్కౌంట్, యూ క్యాన్ ఎన్రోల్ టుడే. అండ్ ఫర్ APPSC exams, for Group 1 and Group 2, they are providing different courses. Recorded, live and recorded classes are being provided, and these are the fee structure. Next, for the optional subjects, they are providing public administration, anthropology, sociology, geography, Telugu literature. All the classes will be in the recorded form. For polity, history, geography, economy, ethics and integrity, current affairs, they are charging 5,000, and here you can have unlimited access. It means for the lifetime you can avail these courses. Okay, they will be providing you the recorded classes. Now coming to the mains answer development, here you will be having, like, they will be telling you how to write the answer, they will be explaining, and in the same way when you will be writing the answer, they will be evaluating. మీరు రాసిన ఆన్సర్ని కూడా వాళ్ళు చెక్ చేస్తారు, ఎలా ఉంది అనేది ఎవాల్యుయేట్ చేసి ఏ విధంగా రాయాలి అన్నది చెప్తారు. ఇది కూడా మనకి లైవ్ అండ్ రికార్డెడ్ రెండు కూడా ఉన్నాయి. ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ you'll be getting both live and recorded, and it is also 5,000. Okay, if you want to join into any of the courses, you can call the given numbers here. Now let's start with the first topic, ensure that no migrant worker goes hungry. Ikkada why they have particularly mentioned about the migrant worker, because these are the people who are not able to avail the schemes which are provided by the government. Why? Because see, for example, they belong to the village A. Okay,
some people belong to the village B, some people belong to the village C. Now all these people are migrating to the city D and they are staying here. Now they doesn't belong to this city, so now they are not able to avail the schemes which are provided by the government for the poor. Okay, ఏవైతే మనకి for example if you take the ration cards, okay, through the public distribution system, whatever is being given, whatever ration, for example, let it be rice, wheat, or whatever is being given by the government, these people are not being supplied. Why? The main thing is they are not having the ration card of Delhi. They have the ration card in their own villages. So every month they cannot go back to their villages to avail that. And now they are staying in Delhi. And this is a time, like this is the pandemic situation where they don't have any work, they don't have any source of livelihood. So it is the duty of the government to supply them the food grains. But what happens here? Government is supplying food grains to the people who are having this ration card. Now, what about the people who don't have this ration card? So they are going hunger, like they have to live in hunger. So for that reason, Supreme Court has directed to both the center and the state, okay, center and the state, it has told that they have to provide the food grains. It is the duty of the government to provide the food grains to the migrant workers. As they don't have ration card, don't it, like Supreme Court was questioning them, they don't have ration card, does it mean that you don't have to feed them? అంటే ఏంటి ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, ఎవరైతే మనకు మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో, ఓకే, వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు వాళ్ళ ఉండే విలేజెస్ నుంచి వేరే సిటీకి రావడం వల్ల అక్కడ వాళ్ళ రేషన్ కార్డ్స్ అనేవి లేవు. ఎవరికైతే రేషన్ కార్డ్ లేదో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం లేదు. సో వాళ్ళు ఆకలితోనే ఉండవలసి వస్తుంది. ఒకవైపు వాళ్ళకి వర్క్ అన్నది లేదు, రెండోది వాళ్ళకి ఎటువంటి జీవనాధారం అనేది లేదు. వాళ్ళు వచ్చి కంప్లీట్గా వేరే ప్లేస్లో ఉంటున్నారు, అక్కడ ఉన్న అద్దెలు కట్టుకొని అలా ఉంటున్నారు. అలాంటి టైంలో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి కూడా మినిమం సప్లై చేయకపోతే ఏమవుతుంది, ఆకలితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో సుప్రీంకోర్టు స్టేట్కి, సెంటర్కి, స్టేట్కి రెండింటికి ఏం చెప్పింది, ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే డ్రై రేషన్ ఉంటుందో, ఓకే, డ్రై రేషన్ ఏదైతే ఉంటుందో అది సప్లై చేయాలి మైగ్రెంట్ వర్కర్స్కి. మన కంట్రీ తాలూకా, ఓకే, కంట్రీ తాలూకా ఎకనామిక్ డెవలప్మెంట్లోని తీసుకుంటే ఈవెన్ ద మైగ్రెంట్ వర్కర్స్ హ్యావ్ ప్లేడ్ ఏ ఇంపార్టెంట్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ తీసుకుంటామండి. కన్స్ట్రక్షన్ తీసుకుంటే డోంట్ వి నీడ్ ద మైగ్రెంట్ వర్కర్స్ దేర్, కావాలి మనకి అక్కడికి. ఓకే, మన హౌస్ కన్స్ట్రక్షన్స్ ఇవే కాకుండా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా తీసుకోండి, రోడ్స్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, ఇవంతా కూడా కాంట్రాక్టర్స్ ఎవరిని తీసుకొని వస్తున్నారు, మైగ్రెంట్ వర్కర్స్ వచ్చి అక్కడ లేబరర్స్ గా వర్క్ చేస్తున్నారు. మైగ్రెంట్ వర్కర్స్ వచ్చి అక్కడ లేబరర్స్ గా చేస్తున్నారు. మరి వీళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ లేకపోతే ఎలా? ఇప్పుడంటే మామూలు టైంలో వర్క్ ఉన్నప్పుడు దే విల్ బి గెటింగ్ పెయిడ్, బట్ ద టైమ్ వెన్ దే డోంట్ హ్యావ్ ఎనీ వర్క్, the people, like they are not getting any pay, they don't get any food grains, how they can survive? So for that reason Supreme Court has ordered the center and the state to provide them with the dry ration. అయితే ఎప్పటి లోపల ఇది చేయమని చెప్పారు, ఎప్పటికల్లా ఈ డ్రై రేషన్ అన్నది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. By July 31st, by July 31st they have to make sure that all the migrant workers, okay, why they are so much stressing about the migrant workers, because there are around 38 crore migrant workers in India. There are around 38 crore migrant workers. 38 crore means it is nearly 1/4 of the country's population. Okay, it is nearly 1/4 of the country's population. మొత్తం 38 కోట్ల మంది మనకి మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, వలస వచ్చిన వాళ్ళు వర్కర్స్. ఓకే, అంటే ఎంత మొత్తం మన కంట్రీ తాలూకా పాపులేషన్ ఎంత ఉందో, జనాభా ఎంత ఉందో అందులోని 1/4 మనకి మైగ్రెంట్ వర్కర్సే ఉన్నారు. అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్ అన్నది మన కంట్రీ డెవలప్మెంట్లో ఎంత ఉందో చూడండి. ఓకే, సో అలాంటి వాళ్ళని మనం వదిలేయకూడదు, వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అట్లీస్ట్ వాళ్ళకి 2 మీల్స్ అయినా సరే పర్ డే, వాళ్ళకి 2 మీల్స్ అంతే విధంగా చూసే బాధ్యత ఎవరిది, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ది. ఇది మనకి సుప్రీం కోర్టు వాళ్ళకి చెప్పిన ఇది. ఓకే, ఎలా అయినా సరే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి. ఇంకా ఏమేమి చెప్పింది, సెంటర్కి ఏమేమి క్వశ్చన్ చేసింది, ఏమేమి చెప్పింది అన్నది చూద్దాం. ఓకే, అయితే సెంటర్కి ఏమేమి చెప్పింది ఇంకా అంటే, స్టేట్ గవర్నమెంట్ ఎంతైతే అడుగుతారో, వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ గ్రెయిన్స్ ద స్టేట్ గవర్నమెంట్ డిమాండెడ్, ద స్టేట్ డిమాండెడ్, ఓకే, whatever quantity of grains the state government demanded, center has to supply it, center has to supply it. Okay, whatever and where and what the PDS system which is running now, అంటే ఏవైతే మనకి ఇప్పుడు రేషన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో,
ఏం చేస్తున్నాయి రేషన్ షాప్స్ అంతా మనకి? దే ఆర్ ప్రొవైడింగ్ అస్ విత్ ద డ్రై రేషన్. ఓకే, రైస్, వీట్ అండ్ అదర్ necessary grains they are providing us. Along with that, even the community kitchen should be working. Okay, what did the court said? That the dry ration shops and the community kitchens, they should be working to provide food to the people during this pandemic. Okay, so this is what it has stated. Next, why do we need to provide these two? Because right to food, because they have the right to food. Why do we need food? We need food to live. Okay, so this right to food became a important part of right to life. Okay, to right to life, and that to a dignified life. Okay, డిగ్నిటీతో వాళ్ళు ఎవరి దగ్గర కూడా చేయి చాల్చాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి 2 పూట్ల ఫుడ్ పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్‌ది. ఎందుకని? రైట్ టు ఫుడ్ అంటే ఏంటి? మనకి లైఫ్‌కి కావాల్సింది ఫుడ్. సో, రైట్ టు ఫుడ్ అంటే ఏంటి? మనకది రైట్ టు లైఫ్‌లోని ఒక పార్ట్. సో, వాళ్ళకి ఫుడ్‌ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిదని చెప్తున్నారు? గవర్నమెంట్‌దని చెప్తున్నారు. అయితే ఇదంతా చేయడానికి ఏం ఫాలో అవ్వాలి? ఇప్పుడు యాస్ ఐ హావ్ టోల్డ్ యూ, వాళ్ళు ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్‌కి వస్తున్నారు. లేకపోతే ఇంకో డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్. అయితే ఎక్కడికొచ్చినా కూడా వాళ్ళకి ఫుడ్ ఉండాలి అంటే ఏంటి కంట్రీలో ఫాలో అవ్వాల్సింది? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఓకే, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే అన్ని స్టేట్స్‌లోని కూడా ఇది ఇంకా అమలు చేయాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఏంటిది వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే ఏంటి? మీ దగ్గర రేషన్ కార్డ్ ఉంది అంటే ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ ప్లేస్. ఓకే, ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఇన్ ద పర్టిక్యులర్ స్టేట్ యూ క్యాన్ అవైల్ ది సర్వీస్. మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్లో మాత్రమే రేషన్ కార్డ్ వాడడానికి అని లేదు. మీ దగ్గర రేషన్ కార్డ్ ఉంది అంటే రేషన్ కార్డ్లో మనకి ఏం లింక్ అయి ఉంటుంది? మన ఆధార్ నంబర్. మన ఆధార్ నంబర్ పెట్టే కదా ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ దాట్ మొత్తం కంట్రీలో మీరు ఎక్కడైనా సరే ఎక్కడైతే మనకి ఈ మార్కెట్స్ ఉన్నాయి, రేషన్ షాప్స్ ఉన్నాయో అక్కడ ఎక్కడి నుంచి అయినా సరే మీరు పర్చేస్ ఎక్కడి నుంచి అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఆ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ గ్రెయిన్స్ ఏవేవైతే వాళ్ళు అక్కడ సప్లై చేస్తున్నారో వాటిని మీరు తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఫస్ట్ ఇనిషియల్గా ఎప్పుడైతే చేశారో అది మనకి పైలట్ బేసిస్ మీద స్టార్ట్ చేశారు. ఓకే, పైలట్ బేసిస్ మీద ఎప్పుడు స్టార్ట్ చేశారు? మనకి 2019లో స్టార్ట్ చేశారు. అది కూడా ఫస్ట్ ఒక 4 స్టేట్స్లో స్టార్ట్ చేశారు. ఓకే, ఇట్ వాజ్ ఇనిషియలీ స్టార్టెడ్ ఇన్ 4 స్టేట్స్ ఆన్ పైలట్ బేసిస్ ఇన్ 2019. Later, in 2000 by 2020 it was started in near to 12 states. Okay, 2020 వచ్చేసరికి ఒక 12 states. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో కూడా ఇప్పుడు వచ్చేసింది. నాట్ ఆల్, ఐ ఆమ్ టెల్లింగ్ ఆల్మోస్ట్, అంటే నియర్లీ ఒక 24+ స్టేట్స్లోకి ఇప్పుడు మనకి వచ్చేసింది. ఓకే, బట్ ఏం చెప్తుంది సుప్రీం కోర్ట్? బై జూలై 31st you have to ensure that it is all over India. All over India it should be applicable. That one nation one ration card should be applicable all over India. Here they don't need to get any new ration card. Okay, new ration card ఏమి కూడా వాళ్ళకి అవసరం లేదు. They can use the existing ration card. Existing card which is there, they can use that. Okay, using that card they can get the food grains because their Aadhaar number will be linked to that. Okay, now based on few states, like it's not like all the same, based on the state, which state they are there, based on that the grains will be different. And few states they will be mostly consuming wheat, few states they will be mostly consuming rice. So depending on the states the grains which are provided will be differed, but they will be able to take these grains from any of the state. ఓకే, ఏ స్టేట్లో వాళ్ళు ఉన్నా కూడా యూజింగ్ దట్ రేషన్ కార్డ్ దే కెన్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకా ఏం క్వశ్చన్ చేసింది? సుప్రీం కోర్ట్ ఏమని క్వశ్చన్ చేసింది? It has asked about the database. Okay, it has asked about the database. It has questioned the center labor ministry ఏదైతే ఉందో. ఓకే, లేబర్ మినిస్ట్రీని క్వశ్చన్ చేసింది that they failed to provide the database about these migrant workers. Okay, about the migrant workers, they have to the migrant workers ఎవరైతే ఉన్నారో their details has to be registered in the database, but it was not yet finished. ఇంకా ఇప్పుడు వరకు కూడా అవ్వలేదు. ఎందులో రిజిస్టర్ అవ్వాలి? NDUW. ఓకే, అంటే ఏంటి? NDUW అంటే ఏంటి? నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్
workers. Okay, national database for unorganized workers. In this, the details of the migrant workers has to be registered, but it is not yet, this task is not yet done. Okay, so when the Supreme Court asked the Labor Ministry for why it has failed to do so, they have mentioned some reason. The center has mentioned some reasons like the software failure. Okay, it is because of the no proper working of the software, like software problems ఏవో ఉన్నాయి, because of that we were not able to finish అని చెప్పేసి చెప్పారు. అయితే it has clearly mentioned by the particular date you have to finish this also. ఇంకా ఏం చెప్పింది సుప్రీం కోర్ట్? ఓకే, ఇవన్నీ కూడా మన సుప్రీం కోర్ట్ ఏమేం చెప్పింది ఇన్స్ట్రక్షన్స్, ఆల్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ రిగార్డింగ్ ఎనీ కేస్. సో ఇట్ హ్యాస్ టోల్డ్ టు ద స్టేట్స్ అండ్ ద యూటీస్, ఇట్ హ్యాస్ టోల్డ్ టు ద స్టేట్స్ అండ్ ద యూటీస్ ఏం చెప్పింది? All the establishments, okay, whatever the establishment may be, and the licensed contractors, these people who will be hiring the people from the villages for the work. ఈ కాంట్రాక్టర్స్ ఏం చేస్తారు, విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు తక్కువ మనకి వస్తారు కాబట్టి వాళ్ళని వర్కర్స్ని, విలేజ్లో ఉన్న వాళ్ళని కాంట్రాక్ట్ మీద వీళ్ళే సిటీకి తీసుకొని వస్తారు. అయితే ఎవరైతే ఇలా లైసెన్స్ కాంట్రాక్టర్స్ ఉన్నారో, లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఇస్ హైరింగ్ ద వర్కర్స్, they have to let the authorities know about the number of workers they are hiring. Okay, they have to give information to the authorities. పర్టికులర్ అథారిటీకి వాళ్ళు ఎంతమంది వర్కర్స్, ఎంతమంది మైగ్రెంట్ వర్కర్స్ని తెచ్చుకున్నారు, ఎంతమందిని పనిలో పెట్టుకుంటున్నారు, అవన్నీ కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, దేని ప్రకారంగా, లైక్ ఏది ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను ఇలా ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ రెగ్యులేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కండిషన్ సర్వీస్ యాక్ట్. ఓకే, యాజ్ పర్ that act they have to tell. Interstate migrant workers regulation of employment and conditions of service as per this act. కావాలి అనుకుంటే ఎక్కడైనా ఒకసారి రాసుకోండి ఇది. ఓకే, యాజ్ పర్ దిస్ యాక్ట్ అండ్ ఇట్ కేమ్ ఇన్ 1979. ఈ యాక్ట్ ప్రకారంగా ఏంటి అంటే, దే హ్యావ్ టు మెన్షన్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ద లైసెన్స్ కాంట్రాక్టర్స్, దే హ్యావ్ టు మెన్షన్, దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద అథారిటీస్ రిగార్డింగ్ ద వర్కర్స్ హూ ఆర్ అండర్ దెమ్. ఎవరైతే వాళ్ళు తెచ్చుకున్నారో, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, మైగ్రెంట్ వర్కర్స్, అదంతా కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఒకటి ఇది చెప్పారు, ఒకటి ఇన్ఫార్మ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ మనం ఏదైతే చెప్పుకున్నాం దాని ప్రకారంగా కూడా అంతా అందరికీ అది ఆల్ ఓవర్ ఇండియా ఉండాలి. అండ్ ఈ రిజిస్టర్ ఏదైతే చెప్పానో డేటాబేస్లో కూడా మైగ్రెంట్ వర్కర్స్ తలకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్లోడ్ అవ్వాలని చెప్పారు. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద జడ్జ్మెంట్. అయితే ఇదంతా ఎవరు చెప్పారు, ఈ జడ్జ్మెంట్ ఏదైతే చెప్పారు న్యూస్ ఆర్టికల్లో మనకి ఇచ్చిన దాని ప్రకారంగా చూస్తే మనం, ఇట్ వాస్ గివెన్ ఇన్ ఏ 80-page document. Okay, this judgment which I have discussed till now, it is given in a 80-page document. Okay, now the bench of justice Ashok Bhushan, ఈ నేమ్స్ అంత పర్టికులర్ గుర్తుపెట్టుకోకర్లేదు, బట్ కరెంట్ ఇప్పుడు జరుగుతున్న కేసెస్ కాబట్టి మీరు తెలుసుకోవాలి. ఓకే, so the bench of justice Ashok Bhushan and M. R. Shah, they have given this, and there they have told that why the people really need our support. The main thing is, first thing is they lack education. ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువగా లేబర్స్ ఎవరైతే వస్తున్నారో, వాట్ ఈస్ ద మెయిన్ థింగ్, వాట్ ఆర్ దే ల్యాకింగ్? దే ల్యాక్ ఎడ్యుకేషన్ అండ్ పోవర్టీ. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. And along with this, they don't have any work now in this pandemic, no food for them. So it is the responsibility of the government to provide them with the food. సో ఏంటి, గవర్నమెంట్ బాధ్యత ఇది. ఓకే, ఎందుకు, ఒకటి వాళ్ళకి చదువు లేదు, రెండోది పేదరికం. రెండింటి వల్ల వాళ్ళు ఇంకో పనికి వెళ్ళలేరు, చదువు లేకపోవడం వల్ల, పేదరికం వల్ల వాళ్ళకి ఏంటి, ఫుడ్ లేకపోతే ఇంకా సోర్సెస్ ఏమీ లేదు. అంటే ఇప్పుడు వర్క్ లేకపోయినా వేరే దగ్గర నుంచి మనీ తెచ్చుకొని మనం కొనుక్కొని తినాలి అన్న ఇది కూడా వాళ్ళకి లేదు. సో ఎవరి బాధ్యత ఇప్పుడు, గవర్నమెంట్ బాధ్యత, సెంటర్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వాళ్ళకి ఫుడ్ని ప్రొవైడ్ చేయాలి. Now the next topic is monsoon session. Monsoon session likely from July 19th to August 13th అని చెప్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఈ ఆర్టికల్ ఏవైతే కీ పాయింట్స్ చెప్పారో అవి ఫస్ట్ చూసేద్దాం, దాని తర్వాత మాన్సూన్ సెషన్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో హియర్ దే హ్యావ్ మెన్షన్ దాట్ అవుట్ ఆఫ్ ద 540 seats in Lok Sabha and out of the 232 in Rajya Sabha,
దీస్ ఆర్ ద పీపుల్ హూ గాట్ బోత్ ద డోసెస్. సో వ్యాక్సినేషన్ అన్నది ఇప్పుడు ఎంతమంది తీసుకున్నారు అన్నది ఈ ఆర్టికల్ మెన్షన్ చేశారు. సో అవుట్ ఆఫ్ 540, 403 members in Lok Sabha got both the doses. Out of 232 members, 179 members, idantha ikkada Rajya Sabhalo, they got both the doses of vaccination. Okay, here this time, like we all know, since 2021 Feb, 2020 Feb, we have seen the rise in the cases. Okay, అప్పటి నుంచి కూడా మనకి ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ సెషన్స్ ఏవైతే ఉంటాయో, ఏవి కూడా అప్ టు ద మార్క్ జరగలేదు. దే హ్యావ్ నాట్ బీన్ కండక్టెడ్ యాజ్ దే యూస్ టు బీ బిఫోర్ ద పాండమిక్. ఓకే, సో ఇన్ దిస్ సెషన్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ దాట్ హియర్ we all know that we got results on May 2nd, okay, in most of the elections, where majority of the parties which won are in opposition. Okay, now we all know that our ruling party is BJP. So the parties which won in these elections, they are in the opposition. So now we have to see how the proceedings will be in the Lok Sabha and the Rajya Sabha. Okay, so here they have mentioned that 4 states and union territory, ఇప్పుడు ఎలక్షన్స్ ఏవైతే జరిగాయి రీసెంట్ గా ఎవరెవరికి జరిగాయి ఎలక్షన్స్ అన్నవి 4 states and 1 UT. that UT is Puducherry. Okay, and they have even mentioned about the parties which have won in the elections. In the West Bengal, if you see, the party one was TMC. Okay, in Tamil Nadu it was DMK. In Kerala it was CPIM led Left Front. Okay, so these are all in the opposition party. Okay, they all are in the opposition and now they are going to participate in the session. So we will be seeing what are they. The most mainly thing what they will be talking is about this pandemic, the second wave of the pandemic, and they will be talking more about this vaccination and all. We'll see here what they are going to discuss in this session. Now we'll see what are the sessions actually we have in our parliament. Okay, so first let's see what is a session actually. First we'll see the meaning of the session. Okay, it is, see, first when they let it may be any session. Okay, let it may be any session. General meaning of a session is it is the period. Okay, it is the time period between their first sitting. Okay, when they first met, if you see there, till the date of like the end. Okay, we just call it like prorogation. Okay, but in some cases, like for in the case of Lok Sabha, we may even say that dissolution. Okay, prorogation, or in case of Lok Sabha we can even say it as dissolution. Okay, these are the end of the session. Okay, from here to here, from the date of first sitting till the day of prorogation or dissolution. Here the Rajya Sabha will not be dissolved, only the Lok Sabha will be dissolved. So till the date of prorogation, prorogation means that is the end day. Okay, and in the case of Lok Sabha it may be prorogation or dissolution. Till that day, the time period between these 2 days, we call it as a session. So how many sessions are there? We have 3 sessions. Who will be calling for this? Who will be sending the summons? Who will be sending the summon for the session? It is our president. Okay, the president will be summoning each house. Okay, it's not just only for Lok Sabha. He will be summoning each house, both the Lok Sabha and the Rajya Sabha. The president will be summoning the session. Okay, from time to time, he has to summon these sessions. అయితే ఈ సమ్మన్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ డే నుంచి అది ప్రొరగేట్ అయ్యే వరకు లేదా హౌస్ డిజాల్వ్ అయ్యే వరకు ఏవైతే ఉంటుందో ఆ టైం పీరియడ్ని మనం సెషన్ అని చెప్పి అంటాం. అయితే ఈ సెషన్కి మనకి ఫస్ట్ సమ్మన్ ఇచ్చేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఇస్తారు. ఓకే, రెండు లోక్సభ అండ్ రాజ్యసభ రెండింటికి కూడా ఆయనే చెప్తారు. ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు టైం టు టైం చేస్తూ ఉండాలి. ఒక సెషన్ నుంచి ఒక సెషన్కి గ్యాప్ అనేది ఎంత ఉంటుంది? ద గ్యాప్ బిట్వీన్ 2 sessions షుడ్ నాట్ బి మోర్ దాన్ 6 months. It means that at least they have to meet for 2 times per year. Okay, the house has to meet at least 2 times per year. అంటే ఏంటి, ఒక సెషన్ నుంచి రెండో సెషన్ మధ్యన ఏదైతే గ్యాప్ ఉంటుందో
అది 6 మంత్స్ కంటే ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ గ్యాప్‌ని వాళ్ళు తీసుకోకూడదు. ఓకే. అండ్ దాని అర్థం ఏంటి? 6 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు అంటే ఏంటి? ఒక సంవత్సరంలో మనం తీసుకుంటే అట్‌లీస్ట్ 2 సార్లైనా సరే కలవాలి హౌస్. ఒక 2 సార్లైనా హౌస్ వాళ్ళు మీటింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే. మీటింగ్ అనుకోండి సెషన్ అంటే సింపుల్ వర్డ్స్‌లో. ఓకే. సో, ఎన్ని సార్లు కలవాలి వాళ్ళు? అట్‌లీస్ట్ 2 టైమ్స్ అయినా సరే కలవాలి. అంటే ఒక్కసారి వాళ్ళు మీట్ అయిన దాని నుంచి రెండోసారికి తీసుకుంటే మనం 6 మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ అన్నది ఉండకుండా చూసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ఒకసారి ఇక్కడ ప్రొరోగేట్ అయిందని నేను చెప్పాను. ఓకే. ప్రొరోగేషన్ అయింది. అంటే ఏంటి? ఎండ్ అయింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు రీఅసెంబుల్ అవుతారు. అంటే నెక్స్ట్ మళ్ళీ కలుస్తున్నారు కదా! మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు రీఅసెంబుల్ అవుతారో, ఈ మధ్యన ఉన్న టైంని ఒకసారి ఎండ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యే టైంకి మధ్యన ఉన్నదాన్ని మనం రెసెస్ అని చెప్పి పిలుస్తాం. మీకు ఇంకా డీప్‌గా పాలిటీ క్లాసెస్‌లో చెప్తారు. నేను జస్ట్ ఫస్ట్ మీకు మీనింగ్ అర్థం అవ్వడానికి ఇలా చెప్తున్నాను. ఓకే. సో, దట్ పీరియడ్ బిట్వీన్ ద ప్రొరోగేషన్ అండ్ ద రీఅసెంబ్లీ అగైన్ వెన్ దే మీట్, ఇట్ ఈస్ నోన్ యాస్ రెసెస్ పీరియడ్. ఓకే. సో, now, as I have told you, we'll see the types of sessions we have. So basically, we are having three types. So we have three types. Okay. So what are the three types we have? One second. First one is known as the budget session. Next one is known as the monsoon session. Third one is known as the winter session. Okay. Now we are discussing about this monsoon season. So, ఈ మాన్సూన్ సీజన్ అనేది మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? జూలై నుంచి సెప్టెంబర్ లోపల ఉంటుంది. ఓకే. సో, మొత్తం మనకున్న 3 సెషన్స్ ఏంటి? బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ అండ్ ద వింటర్ సెషన్. ఓకే. In February, it will start in February. Here, if you see the budget session, the main concepts or the main topics which they have to discuss after the budget is placed, okay, the main topics whatever are there, they will be discussed. The important topics of that year, they will be discussed in this budget session. Important topics ఏమున్నాయి అవన్నీ కూడా బడ్జెట్ సెషన్ లో మాట్లాడుకుంటారు. ఓకే. నెక్స్ట్ మాన్సూన్ సెషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఇక్కడ ఏం మాట్లాడతారు? దే విల్ బి టాకింగ్ అబౌట్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ డిస్కస్ చేస్తారు. అండ్ వింటర్ సెషన్లో ఏం మాట్లాడతారు? The leftover topics, whatever is left over in these 2 sessions, the leftover topics will be discussed here. Okay. It will be for a very short period. It will not be so lengthy like the budget session and the monsoon session. The winter session will be for a short period. చాలా తక్కువ టైం ఉంటుంది మనకి వింటర్ సెషన్ అనేది. ఈ 2 పీరియడ్స్‌లోని ఏవైతే మిస్ అయిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయో డిస్కస్ చేయవలసినవి ఇంకా ఉండిపోయాయి అంటే అవన్నీ కూడా మనకి వింటర్ సెషన్‌లోనే డిస్కషన్ అనేది చేస్తారు. ఓకే. ఇది మనకి టైప్స్ ఆఫ్ సెషన్స్. ఇది మీకు ఇంకా పాలిటీ క్లాస్‌లో ఇంకా డీప్‌గా చెప్తారు మీకు. సో, మనం ఇప్పుడు ఏదైతే న్యూస్‌లో మనకి ఆర్టికల్ వచ్చింది దేనికోసం వచ్చింది మనకి? మాన్సూన్ సెషన్ కోసం వచ్చింది మనకి. ఓకే. Now the next topic is Indians value religious freedom, not integration. Okay. Here they have discussed about 3 topics. Okay. First they have discussed about 3 like not 3 topics. We'll see first 3 things what they have told about the religious freedom. Why they have said that we are having religious freedom. If you see here, first we'll discuss about 3 words, then we'll go deep into the article. First one is religious freedom. Next one is value towards religious tolerance. Respect other religions. Okay? Respect for all religions. If you see here, religious freedom means, for example, I am allowed to take any religion. I am allowed to follow any religion, any faith I can have. I have the freedom to choose the religion here. Okay. Here, religious tolerance. Here in India, all this what we are discussing is with regard to India. Okay. Here, religious tolerance is you can take any religion, you can believe in any religion. I won't force you. I won't say you know you shouldn't follow this particular religion in my country. There are some countries where the religious practice should be in privacy. Okay. అంటే ఏంటి? ఇండియాలో మన రిలీజియస్ ఫ్రీడమ్ అంటే ఏంటి? నాకు నచ్చిన మతాన్ని నేను నమ్మొచ్చు, నాకు నచ్చిన మతాన్ని నేను ఫాలో అవ్వచ్చు.
రిలీజియస్ టాలరెన్స్ అంటే ఏంటి? మీకు నచ్చిన మతం మీరు ఫాలో అవ్వచ్చు. నేను అడ్డు చెప్పను. మనకి గవర్నమెంట్ అడ్డు చెప్పదు. మన కంట్రీలో ఎవరు అడ్డు చెప్పరు. మనకి ఎవరికి ఏ రిలీజియన్ నచ్చితే వాళ్ళ రిలీజియన్‌ని ఫాలో అవ్వచ్చు. ఓకే. కొన్ని కంట్రీస్‌లో ఎలా ఉంటుంది? ప్రైవసీలోనే మీరు అది చేయడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అని 2 రిలీజియన్స్ ఉన్నాయి. అయితే ఈ కంట్రీలోని మెజారిటీ రిలీజియన్ ఏముంది? ఏ. సో, మీరు ఇంకేమైనా బి గాని, సి గాని వేరే రిలీజియన్ ఫాలో అవ్వాలి అనుకుంటే, అది మీరు ప్రైవసీలో మాత్రమే ఫాలో అవ్వడానికి ఉంటుంది. అంటే ఏంటి, మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడానికి అలానే అవుతుంది తప్ప, పబ్లిక్‌గా చేయడానికి ఏది కూడా లేదు. కొన్ని కంట్రీస్‌లో అలాంటి రూల్స్ ఉన్నాయి. బట్ మన ఇండియాలో అలా లేదు. మన ఇండియాలో ఎవరికి ఏ మతం నచ్చినా గూడా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. ఎవరికి ఎవరిది ఫాలో అవ్వకూడదని చెప్పడానికి లేదు. నెక్స్ట్, రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒకళ్ళు ఏ అనే రిలీజియన్‌లో ఉన్నారు. వాళ్ళు బి అనే రిలీజియన్‌ని తిట్టరు. బి అనే రిలీజియన్‌లో ఉంటే వాళ్ళు సి అనే రిలీజియన్ గురించి తప్పు. అంటే ఏంటి? ప్రతి ఒక్క రిలీజియన్‌ని రెస్పెక్ట్ ఇస్తారు. సో, దీస్ ఆర్ ద థింగ్స్ వి కెన్ ఫైండ్ ఇన్ ఇండియా. ఇక్కడి వరకు బావుంది. ఇదంతా ఏంటి? రిలీజియస్ ఫ్రీడమ్ కోసం మనం చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు మనకి? రిలీజియస్ ఇంటిగ్రేషన్ అన్నది లేదు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇంటిగ్రేషన్ అన్నది లేదు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎవరు చెప్పారు? ఇప్పుడు ఈ పైన ఏవైతే చెప్పామో అవి చెప్పారు. లేకపోతే ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా మనకి ఎవరు చెప్పారు ఇవన్నీ అంటే, రీసెర్చ్ అన్నది కండక్ట్ చేశారు. హూ కండక్టెడ్ ద రీసెర్చ్? ఇట్ వాస్ కండక్టెడ్ బై PEW. ఓకే. ప్యూర్ రీసెర్చ్ సెంటర్. వాట్ ఈస్ దిస్ సెంటర్? ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ బేస్డ్ ఇన్ వాషింగ్టన్ DC. ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఇది మనకి? వాషింగ్టన్ డీసీలోని. అక్కడ ప్యూ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఈ రీసెర్చ్ని కండక్ట్ చేశారు. ఇండియాలోని ఉన్న రిలీజియస్ గురించి మన బిలీఫ్స్ ఏంటి, మన ఏ విధంగా దానికి మన ఏ పారామీటర్స్లో ఏ విధంగా మన థాట్ ప్రాసెస్ అన్నది ఉంది అని చెప్పడానికి ఇవంతా కూడా కండక్ట్ చేశారు. ఓకే. అయితే ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి. హియర్ దే హ్యావ్ గివెన్ దాట్ రిలీజియన్స్ కొన్ని మెన్షన్ చేశారు నేమ్స్. వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతున్నారో చూడండి. హిందూస్ తీసుకుంటే వాళ్ళు ఏ రిలీజియన్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే 91% ఎస్ చెప్పారు. ఓకే. వాళ్ళు ఇంకే రిలీజియన్ అయినా సరే అన్ని రిలీజియన్స్ ఒకటే ఇంపార్టెంట్, అన్నిటికీ ఒకేలా రెస్పెక్ట్ ఇస్తారా అంటే ఎస్. ఓకే. నెక్స్ట్, వేరే రిలీజియన్ ఏదైనా వాళ్ళ వాళ్ళ రిలీజియన్లో అంటే హిందూ రిలీజియన్లో ఇలా చెప్తున్నారా? వేరే రిలీజియన్స్ వాళ్ళకి కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పడం అన్నది హిందూయిజంలో ఉందా? ఎస్ ఉంది. సేమ్ ఇదే విధంగా ముస్లిమ్స్ దాంట్లో తీసుకున్నా కూడా అన్నీ సేమ్ అలానే ఉంది. అందరూ కూడా ఉందని చెప్తున్నారు. క్రిస్టియానిటీలో తీసుకున్నా ఉంది, సిఖ్‌లో తీసుకున్నా ఉంది, బుద్ధిజంలో తీసుకున్నా ఉంది, జైన్స్‌లో అంటే జనరల్‌గా పాపులేషన్ అందరూ ఇన్ఫర్మేషన్ అంటే ఇది కొంతమంది దగ్గర నుంచి తీసుకున్న డేటా మీద బేస్ అయ్యి వాళ్ళు చెప్పారు. అంటే ఏంటి? ఏ రిలీజియన్ తీసుకున్నా కూడా ఇండియాలోని వాళ్ళందరూ మిగతా రిలీజియన్‌ని రెస్పెక్ట్ ఇస్తారు. అలా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ రిలీజియన్‌లో ఉంది. అండ్ వాళ్ళకి నచ్చిన రిలీజియన్ వాళ్ళు ఫాలో అవుతారు. ఇవి మనకి డేటా ఇండియాలో తీసుకుంది వాళ్ళు. ఇదంతా దేని వరకు మనకి? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వరకు కూడా ఇదంతా కూడా. ఓకే. రిలీజియస్ ఫ్రీడమ్ వరకు కూడా ఇదంతా ఓకే. బట్ రిలీజియస్ ఇంటిగ్రేషన్ విషయానికొస్తే ఏమవుతుంది? ఓకే. అయితే కొన్ని ఒక్కొక్క పారామీటర్ మనం తీసుకుందాం. ఓకే. ఫస్ట్ మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే. ఇఫ్ యూ సే ఇండియా తీసుకుంటే మనం నార్త్ సైడ్ మనకి సౌత్ సైడ్‌కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. ఈ రిలీజియస్ ఇంపాక్ట్ ఏదైతే మనకి డిఫరెన్సెస్ వస్తున్నాయో అవన్నీ కూడా మనకి నార్త్‌లో ఎక్కువగా ఉంటది. అదే మీరు సౌత్ ఇండియాలో చూసుకుంటే అంత ఎక్కువగా ఇక్కడ ఉండదు. ఓకే. ఒక్కొక్క పారామీటర్‌ని మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఫ్రెండ్‌షిప్ తీసుకుందాం. అంటే మన ఫ్రెండ్స్ గ్రూప్ కానివ్వండి, మనం ఎక్కువగా ఎవరితో ఉంటున్నాం ఏంటి అన్నది ఎక్కువగా మనం చూసుకుంటే, ఫస్ట్ ఏంటి? ఫ్రెండ్స్ దాంట్లో మనకి ఏ ఉన్నారు అంటే, ఏ తాలూకా ఫ్రెండ్ సర్కిల్‌లోని ఏ అనే రిలీజియన్ వాళ్ళు ఎక్కువుంటారు. వేరే రిలీజియన్ వాళ్ళు చాలా తక్కువుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బి అని ఒక రిలీజియన్ వాళ్ళున్నారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ తీసుకుంటే ఏంటి? మోస్ట్‌లీ బి అనే రిలీజియన్ వాళ్ళే ఉంటారు. వేరే రిలీజియన్ వాళ్ళు చాలా తక్కువుంటారు. ఇది ఫ్రెండ్ సర్కిల్ తీసుకుంటే ఈ విధంగా ఉంది మనకి. ఓకే. నెక్స్ట్ నైబర్‌హుడ్ తీసుకున్నా కూడా, ఏ తరపు నైబర్‌హుడ్ తీసుకున్నా కూడా ఇదే విధంగా అన్నమాట. ఎక్కువగా సేమ్ రిలీజియన్ వాళ్ళే వాళ్ళ నైబర్‌హుడ్‌లోని ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇవన్నీ కూడా ఏంటి? డేటాలోని వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళు చెప్పినవన్నమాట. ఓకే. ఈ డిఫరెన్స్ అనేది మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తుందంట? ఎక్కువ నార్త్ ఇండియాలో ఈ డిఫరెన్స్ కనిపిస్తుందంట. సౌత్ ఇండియాలో అంత రిలీజియన్‌కి ఇంపార్టెన్స్, అంత డిఫరెన్స్ అన్నది చూపించడం లేదు. ఓకే. నెక్స్ట్ య హిందూ హిందూయిజం అంటేనే కంట్రీ తాలూకా ఇండియా అని అర్థం. అంటే ఏంటి? ఇండియా అంటేనే హిందూయిజం, హిందూయిజం అంటేనే ఇండియా. ఈ ఫీలింగ్ కూడా ఎక్కువగా ఎక్కడుందంట? నార్త్ ఇండియాలోనే ఉందంట. సౌత్ ఇండియాలో అంత ఎక్కువగా లేదంటే ఏ రిలీజియన్ అయినా ఓకే అన్న ఫీలింగ్ సౌత్ ఇండియాలో ఉంది. బట్ ఓన్లీ హిందూయిజం అయితేనే ఇండియన్స్ అన్న ఫీలింగ్ అనేది సౌత్‌లో లేదు. ఓకే. వన్స్ ఐ యామ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇన్ ఇంగ్లీష్. They have taken different parameters to explain that we don't have religious integration. What is that? If you consider the friendship, if you see the friend circle of a particular religion, a person from the A religion mostly have the friends in the A religion, and he has
The friends in other religion, very few numbers. Majority will be of the same religion. Okay. And in this case, the influence is more in the North India, and in the South, you don't find much of the influence of the religion. Okay. And now if you see the neighborhood, in the North, if you see, if you find a person from the A religion, he would like to have the same religion people in his neighborhood. Okay. Next, if you see Hinduism, about Hinduism, if you see, they feel that Hinduism is Hinduism only means that you are a true Indian. This feeling is mostly in the northern states, but it is not that much in the southern states. Okay, in southern states, they give equal importance to all the religions. They don't feel that only if you are a Hindu, then you are a true Indian. They don't feel in that way. Okay, now, if you see the inter-religious marriages, if you see, again the same thing. In North India, it is mostly concerned. Okay, in South India, it is less likely concerned. Okay, సేమ్ మళ్ళీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ లో చూసుకుంటే ఎక్కడ ఎక్కువగా ఒప్పుకోరు మనకి ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ని నార్త్ ఇండియాలో ఎక్కువగా ఒప్పుకోరు. సౌత్ ఇండియాలో చూసుకుంటే అంత ఎక్కువగా ఉండదు రిస్ట్రిక్షన్ అన్నది చాలా తక్కువ. అంటే అసలు రిస్ట్రిక్షన్ అన్నదే ఉండదని కాదు, ఉంటుంది, బట్ కంపేర్ చేసుకుంటే నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా కంపేర్ చేసి వాళ్ళు అన్ని డేటా ఇచ్చారు. సో సౌత్ ఇండియాలో అంత ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అన్నది మనకి రిలీజియస్ ది ఎక్కడ కూడా కనిపించదు మనకి. ఓకే, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ తీసుకుని వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఇంకొకటి, ఎలక్షన్స్ లో ఓట్ చేస్తున్నప్పుడు కూడా నార్త్ ఇండియాలో తీసుకుంటే మనకి బీజేపీకి ఎక్కువగా ఓట్స్ రావడానికి కారణం ఏంటి అంటే, ఇన్ ఫ్యూ స్టేట్స్, నాట్ ఆల్ ద స్టేట్స్, హిందూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఓట్స్ అన్నవి బీజేపీకి వేస్తారు. ఎందుకంటే బీజేపీ అంటే హిందూ పార్టీ అన్న ఫీలింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉన్నారు. అదే సౌత్ ఇండియాలో తీసుకుంటే రిలీజియన్ అన్నది పెద్ద ఎక్కువగా పట్టించుకోరు. ఓటింగ్ విషయాల్లోని రిలీజియన్ పెద్ద ఎక్కువగా పట్టించుకోరు. ఇఫ్ యూ కన్సిడర్ ద ఎలక్షన్స్ in the voting in the people in the North India, they consider to vote mostly to the BJP party. They feel that BJP is a Hindu party. But if you consider the same thing in the southern India, they don't consider it much as they don't give much importance to the religion during their voting process. Okay, so these are the different parameters on which they have decided that India is religiously, it is having religious freedom, but it is not that religious, it is not having that much religious integration. Now, the next topic is OPEC risks forcing India to tap Iran for oil prices. As I have told you, if they don't reduce the prices to the before pandemic prices, then we have to see for the alternative. For example, they have given that we have to see for Iran as the other source for importing the petroleum products. Okay, if you people don't reduce it, ఏం చెప్తున్నారు, ఈ కంట్రీస్ వాళ్ళు కానీ రేట్లు తగ్గించకపోతే మేము వేరే ఇంకో కంట్రీని చూసుకోవాలి, చాలా సోర్సెస్ అని ఉన్నాయి, వేరే వైపు మేము చూడవలసి వస్తుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్ వైపు చూడాలి, ఇరాన్ దగ్గర మేము ఇప్పుడు ఇరాన్ మీద యుఎస్ శాంక్షన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ శాంక్షన్స్ నౌ ఫ్రమ్ ది యుఎస్. ఓకే, ఇఫ్ వన్స్ దే ఆర్ లిఫ్టెడ్, we will be importing the crude oil or the petroleum products from Iran అని చెప్పి చెప్తుంది ఇండియా. ఓకే, ఇక్కడ మోస్ట్లీ మనకి ఇదంతా కూడా మన చూడండి, ఇండియన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఈయన చెప్పిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఏం చెప్తున్నారు, చాలా ఎక్కువగా ప్రైజెస్ పెరిగిపోయాయి, ఆల్రెడీ మనకి 100 రూపీస్ పైన అయిపోయాయి కొన్ని స్టేట్స్ లో. సో ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్ ప్రైస్. ఫర్ దాట్ రీజన్ యూ హ్యావ్ టు, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ సఫరింగ్ నౌ, సో యూ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్ అని చెప్పేసి చెప్పారు. సో ఒక్కసారి ఒపేక్ కంట్రీస్ కోసం మనం చూద్దాం. ఓకే, ఈ ఓపీఈసీ ఏదైతే నేను చెప్పానో ఇది ఎప్పుడు ఫామ్ అయింది, అసలు ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఓపీసీ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, మనకి బాగ్దాద్ కాన్ఫరెన్స్ లోని. ఓకే, బాగ్దాద్ కాన్ఫరెన్స్ లోని ఇది ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయ్యి, ఇది ఫామ్ అయినప్పుడు ఏదైతే మనకి అగ్రిమెంట్ మీద ఫామ్ అయిందో 1960లోని, అప్పుడు మనకి ఎక్కువ కంట్రీస్ లేవు, ఓన్లీ 5 కంట్రీస్ వర్ దేర్ విచ్ ఆర్ ద ఫౌండింగ్ కంట్రీస్. ఓకే, సో వాట్ ఆర్ దోస్ కంట్రీస్? రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, ఇరాక్, కువైట్, Saudi Arabia, and Venezuela. ఓకే, ఇది ఒకటే మనకి అమెరికన్ కంట్రీ ఉంది, మిగతావన్నీ కూడా మనకి గల్ఫ్ నేషన్స్. ఇక్కడ మనకి ఎక్కువగా ఆయిల్ రిసోర్సెస్, క్రూడ్ రిసోర్సెస్ అని ఉన్నాయి కాబట్టి దీస్ కంట్రీస్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ దిస్ OPEC. ఓకే, ఇట్ వాజ్ ఇనిషియల్లీ వెన్ దే హ్యావ్ స్టార్టెడ్ దిస్, these 5 countries are the founding countries. Later many other countries joined and again they dropped back. So at present we have only 13 countries in that group. So the question for you is, you have to find out the 13 countries which are in this group now. Okay, now
The countries later which joined after the 5 countries, these are the countries which joined them: Qatar, Indonesia, Libya, UAE, Algeria, Nigeria, Ecuador, Gabon, Angola, Equatorial Guinea, Congo. So these countries joined them. ఇవన్నీ కూడా మళ్ళీ జాయిన్ అయింది. దాని తర్వాత ఏమైంది? అగైన్ ఈక్వెడర్ సస్పెండెడ్ ఇట్స్ మెంబర్షిప్ ఇన్ డిసెంబర్ 1992 and again it rejoined in 2007. Again it withdraw in 2020. మళ్ళీ ఇండోనేషియా కూడా సేమ్ వే. ఇండోనేషియా also suspended its membership in 2019. Again it reactivated in 2016. Again it suspended in 2016 at the 171st meeting. Again, Gabon, it is also a name of the country. It terminated its membership in 1995. Again, it rejoined in 2016. Qatar terminated its membership in 2019. So after terminating, after joining and everything, now at present they have 13 countries. Okay. So what is the main objective? Why they have started this grouping? What is the main objective of this group? దట్ ఈస్ దే వాంట్ టు కోఆర్డినేట్. లైక్ చూడండి, ఒక కంట్రీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అవన్నీ ఉన్న కంట్రీసే. ఒక్కొక్కరు లైక్ సే ఇఫ్ దే సే ద ప్రైస్ ఎక్స్ అండ్ అదర్ కంట్రీస్ సే వై, అదర్ కంట్రీస్ సే జెడ్. ఇఫ్ ఎక్స్ ప్రైస్ is less than z, so what we will do, we will be try to order from this country. Mostly we will be try to import from this country, so these two countries will be affected. So they have decided that they need to have a fair price. The fair price should not affect the countries which are exporting and the countries which are importing. Okay, so it should be a fair price for the countries who are exporting and to the countries who are importing. To have such a fair price, to have a uniform price, they have decided to form a group. So objective ఏంటి? అందరికీ ఒక యూనిఫామ్ ప్రైస్ అన్నది ఉండాలి. ఈ కంట్రీస్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఇవి ఎవరి దగ్గర అయితే అవి రిసోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ ఒకే ప్రైస్ అన్నది ఇవ్వాలి. ఓకే, అలా ఎవరికి ఇన్వెస్టింగ్, ఏ కంట్రీస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు, ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా లాస్ జరగకుండా ఉండే విధంగా వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఈ గ్రూప్ ని ఫామ్ అయ్యారు. అయితే ఇలా కంట్రీస్ జాయిన్ అయ్యి మాని ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఎంతమంది ఉన్నారు? 13 కంట్రీస్ ఉన్నాయి. సో ఈ కంట్రీస్ కి మనం ఇప్పుడు చెప్పేది ఏంటి? మనకు కానీ ప్రైజెస్ తగ్గించకపోతే మనం వేరే కంట్రీస్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.